రాష్ట్ర గవర్నర్లకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు సోదరులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సోదరుడు కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు దత్తాత్రేయ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి శాసనసభ శాసన మండలి స్పీకర్స్కు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి హాజరైనటువంటి రాష్ట్ర మంత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ నాకు ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంది వేదిక మీద. ఎందుకంటే దత్తాత్రేయ గారు ఏదైతే తన రాజకీయ ప్రస్థానం ఉందో అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వయం సేవక్గా ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. నేను ఇందాక వేదిక మీద ప్రారంభంలో కూర్చున్నప్పుడు నేను భాజపా కార్యకర్తగా పనిచేసినటువంటి 6 రాష్ట్ర అధ్యక్షులు ఇదే వేదిక మీద ఉన్నారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, దత్తాత్రేయ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇంద్రసేనారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, విద్యాసాగర్ రావు గారు హాజరు కాలేకపోయారు, ఆయన కూడా వస్తే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి వారితో ఉన్నటువంటి అనుబంధం నాకు ఈరోజు గుర్తొచ్చి. దత్తాత్రేయ గారి గురించి చాలా మంది వక్తలు మాట్లాడారు. చిన్నప్పుడే తండ్రి పోయినటువంటి పరిస్థితి, తల్లి చిన్న వ్యాపారం చేస్తూ పిల్లల పోషణ కోసం సంతానాన్ని పోషించినటువంటి విధానం, ఆ సందర్భంలో ఆయనకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ఏర్పడినటువంటి పరిచయం, ఆర్ఎస్ఎస్లో ఆయన నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ సిద్ధాంతం ఆధారంగా ఆయన పనిచేసినటువంటి విధానమే ఇవాళ ఆయన ఇంతటి వ్యక్తిని చేసింది అనేటువంటి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఇవాళ ఈ వేదిక మీద ఎంతమంది రాజకీయ ప్రముఖులు పార్టీలతో నిమిత్తం లేకుండా వేదిక ముందు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రాజకీయ పార్టీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పెద్దలు పాల్గొనడం ఆయన మీద ఉన్నటువంటి ఒక గౌరవానికి నిదర్శనగా కూడా మనంతా కూడా భావించాలి. కింద స్థాయిలో పార్టీ కార్యకర్తలతో ఏ విధంగా కలిసి పనిచేయాలనేటువంటి విషయానికి చక్కటి ఉదాహరణ దత్తాత్రేయ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన స్ఫూర్తితోనే మేము ఇవాళ రాజకీయాల్లో కింద స్థాయిలో పనిచేసామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, పైకి సున్నితంగా ఉన్నప్పటికీ సిద్ధాంతం పట్ల చాలా కఠినంగా, పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన పార్టీని నడిపించినటువంటి తీరు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని పరిచయం చేసినటువంటి వ్యక్తి దత్తాత్రేయ గారు అనడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదని సందర్భంగా చెప్తున్నాను. ఎందుచేతంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా ఉండే,
తెలంగాణలో కొంత శాతం ఓటింగ్ ఉండేది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో 97లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో 98లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్, సికింద్రాబాదే కాకుండా మా ప్రాంతంలో రాజమండ్రి, కాకినాడ లోక్సభ స్థానాలు నెగ్గింది అంటే అది దత్తాత్రేయ గారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని, ఏ పార్టీతో కూడా పొత్తులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో 2 పార్లమెంట్ సీట్లు నెగ్గడం అనేది, ఆంధ్రప్రదేశ్లో మంచి ఓటింగ్ శాతం రావడం అనేది దత్తాత్రేయ గారి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో సాధ్యమైంది. కాబట్టి ఇవాళ ఆయన ఆత్మకథ అయితే ఇద్దో ఆయన రాసినటువంటి పుస్తకం ప్రజలకదే ఆత్మకథ అనేటువంటి విషయం చక్కని టైటిల్తో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ఎంపీగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఎవరికీ అపాయింట్మెంట్ అవసరం లేదు. తెలియవలసినటువంటి అవసరం కూడా లేదు. తెలుసున్న వ్యక్తి అయినా తెలియనటువంటి వ్యక్తి అయినా ఎవరు ఏ పని మీదైనా ఆ పని పూర్తి చేయడానికి పనిచేసినటువంటి వ్యక్తి దత్తాత్రేయ గారు. మీ అందరితో కూడా ఆయనతో చాలా సాన్నిధ్యంగా ఉండేవాడు. ఇందాక కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు వారి యొక్క రిలేషన్ గురించి చెప్పడం జరిగింది. మేము పార్టీలో చేరినటువంటి కొత్తలో 90లో వారిద్దరూ పార్టీ ఆఫీసులో పూర్తి స్థాయి సమయం కార్యకర్తలుగా ఉన్నారు. ఒకే ఇందాక చెప్పారు హెచ్డి మీద కలిపి తిరిగేవాళ్ళు. వాస్తవంగా వేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరిస్థితులు కూడా అంత బాగుండేవి కాదు. భోజన వసతి కూడా ఉండేది కాదు అక్కడ. వీళ్ళిద్దరూ కలిసి ఒకే భోజనం తెచ్చుకుని ఇద్దరు కలిసి తిన్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు. కిషన్ రెడ్డి గారు టైం చూపెడుతున్నారు. నేను మీ ఇద్దరు భోజనం గురించి చెప్తున్నాను. కిష్టన్నా ఒకే క్యారేజీ తెచ్చుకుని ఇద్దరు కలిపి తిన్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. వారి బంధం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ వారి యొక్క స్ఫూర్తితో మేమంతా కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నుంచి నేను కేంద్ర మంత్రిగా ఉన్నా. మా మిత్రుడు సోదరుడు సత్యకుమార్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నాం. 2023లో దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నటువంటి సమయంలో భీమవరం వచ్చి, అంటే ఎన్నికలకు ఒక ముందు సంవత్సరం మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన మాట అన్నారు, నువ్వు చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నావు, పార్టీ కోసం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నావు, కానీ నీకు అవకాశాలు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండపోయావు నువ్వు, నీకు అదృష్టం కలిసి రాలేదు, నీకు బ్రేక్ రాలేదని దత్తాత్రేయ గారు ఆ రోజు నా ఇంట్లో చెప్పినటువంటి మాటలు సంవత్సరం తిరగకుండా ఆయన యొక్క ఆశీస్సుల కారణంగా నేను కేంద్ర మంత్రిని అయ్యేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ చెప్తూ, మరి దత్తాత్రేయ గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారి కుటుంబానికి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు దత్తాత్రేయ గారికి, వసంత గారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సన్మానం చేసే ముందు